దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కీడునందు భాగస్థులు అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యంల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యంల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చెయ్యదగినవి కావు. మరి కీడు కొరకు భాగస్థులుగా అవుతూ ఉన్నామనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలమందు చూస్తూ ఉన్నాం. ఇక్కడ 14 నుంచి చూస్తే ఈ యొక్క వచన భాగం మనకు పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోడి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టం లేదు. మీరు మీకిష్టమైనటువంటి పద్ధతిలో మీరు పాల్గొనడము పౌలు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అది మాకు ఇష్టము లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క ప్రయాసం ఏమిటి అని అంటే, దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పం కొరకు తన ప్రయత్నమై ఉంటూ ఉన్నది. ఏ విషయంలో కూడా మానవుడు తప్పిపోకూడదనేటటువంటి ఉద్దేశంతో దేవుని లేఖనాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుని చిత్తమైనటువంటిది, అర్పితమైనటువంటి దాన్ని మనం తినాలి. కానీ మరి మనకిష్టమొచ్చినటువంటి పద్ధతిలో అర్పించుకొని తినడము అది సరైనది కాదు అని చెప్పి, కీడునందు భాగస్థులు మనం కాకూడదు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే 6-7 కలుసుకొని ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మొదటి నుంచి చదువుకుందాం. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మొదటి నుంచి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరించవలెను. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను
సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. అట్టివారితో మీరు పాలివారై ఉండకుడి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది ప్రియులారా. మరి ప్రేమ చూపుటకు, బుద్ధి మాటలు చెప్పుటకు, పరిశుద్ధంగా ఉండుటకు మనకు దేవుని వాక్యం తెలియపరచబడి ఉంది. కానీ తప్పిపోవడానికి మనకు దేవుని వాక్యం మనకు అవకాశము ఇవ్వబడలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యము, కీడునందు భాగస్థులు కాకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. యోహాను 2వ పత్రిక 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఎందుకు పాలివాడవుతున్నాడో దుష్టక్రియల్లో మనం చూసినప్పుడు 4 నుంచి చదువుకుంటే, తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచు మనం ఒకరినొకరు వలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనమాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ దుష్టక్రియలలో పాలివారం కాకూడదని చెప్పి, అలాంటి వారికి శుభమని వానితో చెప్పువాడు కూడా అందుట్లో పాలివాడు అవుతాడని, కాబట్టి అలా కాకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు మరి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మరి మనమందరం కూడా దుష్టక్రియలలో పాలివారం కాకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దేన్ని విడిచిరమ్మంటుంది దేవుని వాక్యము? బబులోను కూలిపోవుట గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంటూ ఉన్నది. అంతేకాకుండా మరి పతనమగేటటువంటి జీవితం నుంచి బయటికి రమ్మని కోరుతుంది వాక్యం. నాశనము సమాజం కాకముందే బయటికి రమ్మని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అపవిత్రాత్మలు కలిగి ఉండకుండగా పరిశుద్ధాత్మను కలిగి బయటికి రమ్మని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. ఎందుకు అనంటే, కీడులో నుండి దేవుని జనులను బయటకు పిలుస్తూ ఉంది దేవుని వాక్యం.
కీడులో నుండి దేవుని ప్రజలను బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీడునకు భాగస్థులం మనము కాక దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి పిల్లలుగా మనమందరం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. వాక్య ప్రకారము, వాక్య వెలుగులో మనమందరం కూడా నడుచుకుందాం. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.